ఈవీడీ న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారి రాజేశ్వరికి ఆ భగవంతుడు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలను, ఆనంద స్థితి సంపదలను, సుఖశాంతులను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న అమ్మ పావని, నాన్న వెంకటేశ్వరరాజు, తాత రాజు మరియు లలితమ్మ, కృష్ణరాజు, లక్ష్మమ్మ. మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత కలకలం. అన్నదాన సత్రం వద్దకు వచ్చి కుక్కను లాక్కొని వెళ్లిన చిరుతను చూసి భయభ్రాంతులకు గురైన ఆలయ సిబ్బంది, చిరుత సంచరిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని మైకుల్లో ప్రకటిస్తున్న ఆలయ అధికారులు. పెంపుడు జంతువులను స్వేచ్ఛగా వదిలేయొద్దని హెచ్చరికలు జారీ. ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్. ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలన్న వైసీపీ అధినేత, అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్ నే వాడుతున్నాయన్న జగన్, మనం కూడా అదే దిశగా పయనించాలని వ్యాఖ్య. చిత్తూరులో అన్న క్యాంటీన్ పునః ప్రారంభించారు. ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చిత్తూరు కలెక్టర్ కలిసి ఈ క్యాంటీన్ ప్రారంభించారు. రాష్ట్రంలో పునః ప్రారంభమైన మొట్టమొదటి అన్న క్యాంటీన్ ఇదే. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పవన్ కళ్యాణ్ కు Y+ సెక్యూరిటీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భద్రత పెంచిన ప్రభుత్వం. ఆయనకు Y+ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్ బుల్లెట్ ప్రూఫ్ కార్ ను కేటాయించింది. కాగా ఇవాళ సచివాలయం వెళ్లనున్న పవన్ తన ఛాంబర్ పరిశీలించనున్నారు. రేపు ఆయన డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తారు. విశాఖ KGH హాస్పిటల్లో తప్పిన పెను ప్రమాదం. CSR బ్లాక్ 3వ అంతస్తులో వెంటిలేటర్ మిషన్ దగ్గర చెలరేగిన మంటలు. IRCU వార్డు మొత్తం దట్టమైన పొగ కమ్మేయడంతో ఆందోళనకు గురైన సిబ్బంది, రోగులను సురక్షితంగా వేరే వార్డులకు తరలింపు. ప్రమాదం జరిగే సమయంలో వార్డులో చికిత్స పొందుతున్న 8 మంది రోగులు. వైనాడ్ సీటును వదులుకున్న రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయం. ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో రాహుల్ నిర్ణయం తీసుకున్నారు. వైనాడ్ నుంచి పోటీలో ప్రియాంక గాంధీ, ఆమె తప్పకుండా గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అవ్వాలంటే పసుపు బిల్లులు ధరించాల్సిందే. టీడీపీ ఎమ్మెల్యే మంత్రి అచ్చెన్న, అధికారులు నా ఆదేశాలు పాటించకపోతే మీరు ఏమైపోతారో చెప్పను, చేసి చూపిస్తా. మంత్రి అచ్చెన్న. హోంమంత్రిగా మొదటి సమీక్ష గంజాయి కట్టడిపై చేసిన మంత్రి అనిత, గంజాయి క్రయ విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉంది అంటే ఇదే ఉదాహరణ. ప్రజల మద్దతు కూడా తీసుకొని గంజాయి లేకుండా గంజాయి సరఫరా చేసే వారితో పాటు అమాయక గిరిజనుల్ని మభ్యపెట్టి గంజాయి పండిస్తున్న వారిపై కూడా చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ కర్ర పూజ. ఈసారి 70 అడుగుల గణపతి ఖైరతాబాద్ మహాగణపతుల పనులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి 70వ సంవత్సరం కావడంతో 70 అడుగుల మహాగణపతిని ఏర్పాటు చేయనున్నారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉత్సవ కమిటీ సభ్యులతో కర్ర పూజలో పాల్గొన్నారు. హెడ్స్ ఆఫ్ ITBP పోలీసులు. హిమాచల్ ప్రదేశ్ లోని కాజా సమీపంలో తప్పిపోయిన అమెరికన్ పారాగ్లైడర్ బోక్స్ టాలర్ డ్రైవర్ మృతదేహం లభ్యం. 48 గంటలకు పైగా అత్యంత సవాలుతో ఈ రెస్క్యూ ఆపరేషన్ లో 14,800 అడుగుల నుండి కిందకు తీసుకెళ్లారు. ITBP అఫీషియల్, ఇండో టిటాన్ బోర్డర్ పోలీసులు మరియు SDRF సిబ్బంది పాల్గొన్నారు. విశాఖపట్నంకు దక్షిణంగా 28 నాటికల్ మైళ్ల దూరంలో ఫిషింగ్ బోట్ మంటల్లో చిక్కుకుంది. మొత్తం 7 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించి ఫిషింగ్ హార్బర్ కు తీసుకువచ్చారు. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి జూన్ 24 నుంచి 26 వరకు 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు. జూన్ 24న ప్రోటెం స్పీకర్ ఎన్నిక అనంతరం నూతన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్. గురజాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీ. గురజాల నుంచి ఎర్రపతినేని శ్రీనివాసరావు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బహిరంగంగా సవాల్ విసిరిన కాసు మహేష్ రెడ్డి, రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటారని బహిరంగంగా ఫ్లెక్సీ వేసి కాసుని ప్రశ్నించిన రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు దియ్య రామకృష్ణ.
నంబర్ 1 బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అమర్ సింగ్ పై చేయి చేసుకున్న ఆసిఫ్ నగర్ ఏసీపీ కిషన్. ఓ హోటల్ మూసివేత విషయంలో ఘర్షణ. హోటల్ క్లోజ్ చేయాలని ఏసీపీ కిషన్ చెప్పగా ఇంకా టైం కాలేదని బండి సంజయ్ కు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చిన అమర్ సింగ్. దీంతో అతడి చెంప చెల్లు అనిపించి పోలీస్ స్టేషన్ కు తరలించిన ఏసీపీ. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఆందోళన చేసిన అమర్ సింగ్ అనుచరులు ప్రాణం తీసిన సోషల్ మీడియా రీల్స్ పిచ్చి. మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీ నగర్ జిల్లాలోని దట్ టెంపుల్ వద్ద 23 ఏళ్ల మహిళ కారును రివర్స్ చేస్తూ రీల్స్ కోసం వీడియో తీయించుకుంది. కారు రివర్స్ చేస్తున్నప్పుడు ఆమె పొరపాటున బ్రేక్ కు బదులుగా యాక్సిలేటర్ ను నొక్కడంతో కొండపై నుండి లోయలో పడిపోయి మృతి చెందింది.